ప్రభువునందు ప్రియ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనము నుండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, గత కాలమంతయు కాచి కాపాడి మరి నూతన దినము పునరుత్థాన దినము మాకిచ్చారు. నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించాం. ఈ సమయంలో మీ బిడ్డలుగా మేము చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా, మీరు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించడానికి మూలవాక్యముగా దీన్ని తీసుకొని మీ శక్తి ఏమిటో మేము తెలుసుకొని ముందుకు సాగుతూ ఉంటుండగా, నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించుమని, వింటున్నటువంటి బిడ్డలలో కూడా వారి హృదయాలు తెరిపించి మీ వైపు చూడడానికి కార్యము చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, క్రైస్తవులు అనేవారు ఈ 10 ఆజ్ఞలను తెలియకుండా ఎవరూ ఉండరు. ఈ 10 ఆజ్ఞలలో ఇందులో మొదటగా కొన్ని ఆజ్ఞలు, ఇంచుమించు 4-5 ఆజ్ఞలు అన్నీ కూడా దేవునికి సంబంధించినవే. ఎందుచేతనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని భూమి క్రింద నీళ్ల యందు గాని ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. ఆయన ఎవరు? రోషము గల దేవుడు. ఈ రోషము గల దేవుడు రోషాన్ని తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. అది విషయం. రోషము గల దేవుడు రోషాన్ని తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రబోధాలు చూస్తే చాలా మనల్ని ఆలోచింపజేసేవిగా, మరి ఈ రోజున మనము ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని బలముగా సాగుతున్నాం. ఇది గొప్ప విషయం. అందుచేత ఈయనంటాడు 5వ వచనములో, నీ దేవుడైన యెహోవాగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ ఈ మాటల్లో 2, ఒకటేమన్నాడండి? ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలట. ఆయన్ని ప్రేమించే వారి విషయంలో ఎన్ని తరాలు అన్నాడు? 1000 తరాలట. అంటే ఆయన రోషము క్షణం మాత్రమే ఉంటుంది, తగ్గిపోతుంది.
ఆయన రోషము గల కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే పాపమే. పాపములో ఉన్నటువంటి మానవుడు దేవుని దగ్గరకు వస్తే పుణ్యాత్ముడు అవుతాడు, పరిశుద్ధుడవుతాడు. అలా వచ్చినప్పుడు అది ఎన్ని తరాలన్నాడు? 1000 తరాలన్నాడు. అంటే ఎందుకంటే నీ బిడ్డలకు నీవు అభ్యసింపజేస్తావు, నీ బిడ్డలకు ఆ మాటలు చెబుతూ ఉంటావు. నీ తరం వారు, తర్వాత బిడ్డలు అందరూ కూడా ప్రభు మాటలే చెప్పుకుంటూ వెళ్తారు. అందుకే 1000 తరాలు అవుతాయి. అయితే ఆయన ఎరగని వారు 3-4 తరాలు మాత్రమే బాధింపబడతారు. కాబట్టి దేవుని ప్రేమ దీన్ని బట్టి ఏమిటో మనం తెలుసుకోవచ్చు. దేవుని ప్రేమ ఎలాంటిదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అందుకే తన రొమ్మున ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య 33.5 సంవత్సరాలు జీవించి పరలోక సంబంధమైనటువంటి వర్తమానాలు మనకు అందించి ప్రతివీ కూడా అర్థమయ్యేలాగా, గ్రహించేలాగా, అలాగే సూచక క్రియలు కూడా అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవనేలాగా చెప్పి, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పి, ఆయన ఎందుకు మరణిస్తాడో, మరణించిన తర్వాత మరలా ఎలాగా పునరుత్థానుడవుతాడో అన్నీ వివరంగా చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్లే ముందు ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందుకున్నాం. ఆయన ప్రబోధాలను బట్టి ఆయన రక్షణ పొందుకున్నాం. ఆయన ఇచ్చిన రక్షణను చివరి వరకు కాపాడుకొనుటయే మన కర్తవ్యం. అందరూ కూడా. అందుకే ఎన్నెన్నో మాటలు వింటున్నాం, దేవుని మాటలే. ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలతో ఏమవ్వాలి? రక్షణను పోగొట్టుకొనకూడదు, రక్షణను పాడు చేసుకోకూడదు, రక్షణను నిలువబెట్టుకోవాలి. ఆస్తులను నిలబెట్టుకుంటారు కదా చాలామంది. ఏమిటయ్యా ఈ ఆస్తి అంటే, ఇది మా పితరులు సంపాదించిన ఆస్తి, ఇది నేను పోగొట్టుకోదలుచుకోలేదండి, జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటానండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా పితరులది వదులుకోనండి అంటాడు. ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ ఆస్తుపాస్తులను కాపాడుకోవడానికి నీవు శత విధాలా ప్రయత్నిస్తావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అమ్మడానికి ఇష్టపడవు. అందుచేత అది కాపాడుకోవడం ఎలాగైతే శ్రద్ధ వహిస్తావో, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు కల్వరి శిలువలో వేలాడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తే, పరలోకములో ఆయన సజీవుడుగా ఉంటే, ఇది ఎన్నిసార్లు విన్నా భూలోకానికే నువ్వు మార్కులు వేసి భూలోకంలోనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆశ కలిగి బ్రతుకుతున్నావే, అది ప్రమాదం. అందుకే రక్షణను నిలబెట్టుకుందాం. మొదటిగా ఈ రక్షణను నిలబెట్టుకోవాలంటే మొదటిగా మనము నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనమునే బేస్ చేసుకోవాలి. ఇక ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసుకున్నాం, దేవుని రోషం ఏమిటో తెలుసుకున్నాం, దేవుని రక్షణ ఏమిటో తెలుసుకున్నాం, ఒప్పుకున్నాం. ఇక్కడ నుంచి మనం చేయవలసింది మొదటిగా 20వ అధ్యాయం 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని ఏమి చేయాలి? సన్మానించాలి. ఏ క్రైస్తవుడైనా సరే, ఎవరయ్యా నువ్వు? యేసు ప్రభు నమ్ముకున్నానండి, క్రైస్తవుడనండి. మరి నీ తల్లిదండ్రులను చూస్తున్నావా? నీ తల్లిదండ్రులను చూస్తున్నావా? ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎంతోమంది తల్లిదండ్రులు చేస్తున్నారు. దేవుని ఎరగని తల్లిదండ్రులు అయితే ఓకే, వారికి ఎవరికో తెలియదు కాబట్టి, వారు ధనాన్ని సంపాదించుకునేవారు, భోగభాగ్యాలపై మనసు పెట్టేవారు కాబట్టి, వారి తల్లిదండ్రుల మీద మనసు పెట్టరు కాబట్టి, వేరే సహోదరులు కూడా, హైందవ సహోదరులైనా ముస్లిం సహోదరులైనా, వారిలో కూడా కొన్ని నీతి క్రియలు ఉంటాయి కాబట్టి వారి కొంతమంది తల్లిదండ్రులను చాలా బాగా చూస్తారు. అయితే క్రైస్తవుడుగా పెరిగిన నీవు, క్రైస్తవ సహోదరుడుగా పెరిగిన నీవు నీ తల్లిదండ్రులను చూడడం లేదు అంటే నువ్వు చాలా ఘోరమైన పాపివే. అదేమిటండి?
నేను చాలా బాగా వాక్యం చదువుతూ ఉన్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుని పని విషయంలో జాగ్రత్త పడుతున్నాను, మరి నా తల్లిదండ్రులంటే నాకు ఎందుకో ఇష్టం లేదండి అన్నాడు ఒక సహోదరుడు. నా తల్లిదండ్రులంటే నాకు ఎందుకో ఇష్టం లేదండి, వారి చేష్టలు నాకు ఇష్టం లేదు, వారు ఈ రోజుకు మారు మనసు పొందలేదు అన్నాడు, వారు ఈ రోజుకు రక్షణ పొందలేదు అన్నాడు. వారు మారు మనసుకు పొందకపోయినా, రక్షణ పొందకపోయినా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఎవరిది? కుమారుడిగా నీది. వారు మారు మనసు పొందకపోవడానికి గల కారణం, వారు రక్షణ పొందకపోవడానికి గల కారణం, ఆ కారణం ఏమిటో నీవు చూపించాలి. ఆ యొక్క విధానం ఏమిటో నువ్వు చూపించాలి. వారు చీత్కరించుకున్నా, వారు ఏ విధంగా ఉన్నా నీ ప్రేమను వారు చూసుకొని నీవు పొందినటువంటి రక్షణ అనుభవాన్ని వారు పొందుకోవడానికి వస్తారు. ఇలా కొంతమంది సహోదరులు ఒక తండ్రిని కొడుతూ ఉన్నప్పుడు, ఏమయ్యా ఏంట్రబ్బాయి ఏంటి ఇలా కొడుతున్నావని అడిగితే, మా నాన్న గురించి మీకు తెలియదండి అన్నాడు. మీ నాన్నకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ అతను నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన వాడు. ఏమి చేయాలి? నువ్వు గౌరవించాలి. ఏమి చేసినా నీ డ్యూటీ నువ్వు చేయాలి. కొట్టే అంతవరకు వెళ్ళకూడదు, తిట్టే అంతవరకు వెళ్ళకూడదు. లేనిపోని దోషం, లేనిపోని పాపం నువ్వు తెచ్చుకొని రక్షణ పోగొట్టుకుంటావా? చెప్పు. నా తండ్రి తాగుబోతండి, నా తల్లి తిరుగుబోతండి అని చెప్పి వారిని మారలేదండి, ఈ రోజుకి మారలేదండి, వారిని విడిచిపెడతావా? విడిచిపెట్టడానికి వీలు లేదు, విడిచిపెట్టడానికి వీలు లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. అందుకే మనల్ని ఎందుకు చేశాడు? ప్రభువే భరించినప్పుడు నువ్వు భరించలేవా? ప్రభువే భరించాడు నీ పాపముల నిమిత్తం, కొయ్య శిలువపై వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడు. నువ్వు భరించలేవా? నీ తండ్రిని గురించి భరించలేవా? నీ తల్లిని గురించి భరించలేవా? పేతురు గారు కూడా ఏమంటున్నాడో చూడండి. పేతురు గారు కూడా ఏమంటున్నాడో, పేతురు గారు కాదు, ఎఫెసీ పత్రిక తీయండి. పౌలు గారు చేస్తున్నటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఏముంది? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అందుగురించి క్రైస్తవుడైన వాడు ఎవరైనా సరే ముందు తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులను చూడకపోతే వారికి శాపమే, ఆశీర్వాదం. ఇప్పుడు ఉండవచ్చు, ఇప్పుడు బాగా ఉండవచ్చు, నీ జీతం బాగుండవచ్చు, నీ భార్య జీతం బాగుండొచ్చు, నీ తల్లి తండ్రిని నువ్వు వారి పెంచి నిన్ను గొప్ప చేసినా వారికి ఏదో చిన్న షెల్టర్లో పడేసి కుక్కను చూసినట్టు వారిని చూస్తూ ఉండవచ్చు, ఏదో చేస్తున్నావు, అదే శాపమే. నువ్వు కట్టుకున్న ఇంట్లో నీ తల్లిదండ్రులు లేకపోవడం ఏమిటి? నువ్వు లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇంట్లో నీ తల్లిదండ్రులు లేకపోవడం ఏమిటి? నీ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టు, వారిని పోషించు, పూజించు, గౌరవించు, ఆశీర్వాదం. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నీ తల్లిని తండ్రిని ప్రేమించలేవు, నీ భార్య తల్లిదండ్రులను అత్తమామలను గౌరవిస్తావు, వారికి కావలసినవన్నీ ఉంటావు, అల్లుడు గొప్పతనం చెప్పడం కోసం చేసేలాగా నువ్వు చేస్తావు. కానీ నీ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు, నలిగిపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే నేను ఒక వైద్యుడిగా నాకు కనబడుతున్నటువంటి తల్లిదండ్రులు, ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు అక్కడక్కడ కనబడుతున్న తల్లిదండ్రులు, వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. ఒక అక్క చెప్పింది నాకు మొన్న, ఇదిగో బాబు ఇదండి ఇలాగా, వారందరూ కూడా సంపన్నమైన స్థితిలో ఉన్నారు. ఆ కాలో గట్టున వారికి వేసినటువంటి ఆ చిన్న గూడు చూడండి, ఆ గూడు చూడండి, ఆ గూడులో ఉంటున్నారు, అందులో ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఎండకు ఎండి, వానకు తడిసి ముద్దవుతూ ఎక్కడ ఏం పెడుతున్నారో, ఏం తింటున్నారో, పురుగులే వస్తున్నాయో, పుట్రలే వస్తున్నాయో, ఆ నీటిలో ఏం పడుతున్నాయో, ఆ గంజిలో ఏం పడుతున్నాయో ఏమీ తెలుసుకోకుండా
వారు తింటూ ఒకవేళ ఆ కుమారుడు గురించి ఏమైనా అడిగితే ఒక తల్లి తండ్రి నా కుమారుడు బాగానే చూస్తున్నాడండి. చూసారా, ఆ కుమారుని విలువ పోగొట్టారా నీ తల్లిదండ్రులు? ఆ కుమారుణ్ణి విలువ పోగొట్టారా నీ తల్లిదండ్రులు? నా కుమారుడు చాలా బాగా చూస్తున్నాడండి, నా కోడలు చాలా బాగా చూస్తుందండి. బయటికి తెలియనివ్వరు. నా కొడుకు విలువ పోతుంది, నా కోడలు విలువ పోతుంది, ఏమనుకుంటారో అని నలిగిపోతున్న తల్లిదండ్రులు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడివై గొప్పవాడిగా ఎదిగి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈ ఒక్కటి చేయకపోతే నీకు శాపమేనయ్యా, శాపమే. ఆజ్ఞల్లో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. మొదట ఫస్ట్ మీ అమ్మను నాన్నను చూడు, మీ అమ్మను నాన్నను చూడు. ఎన్నెన్నో చూస్తున్నాం కదా. మన ఒక హైదరాబాద్లో ఒక సంఘటనలో ఆ లోపల పెట్టేసి తల్లిని లోపల పెట్టేసి తలుపేసి వెళ్ళిపోతున్నాడు. కనీసం మంచినీళ్ళు పెట్టడం లేదు. అందులో కొడుకే ఉద్యోగం చేస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు చూశారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు, ఆ గవర్నమెంట్ పోలీసులు వచ్చారు, చూశారు, అతన్ని శిక్షించారు. పైగా ఏమిటి అంటే అతను క్రైస్తవుడు. అది విషయం. అతను ఎవరు అంటే క్రైస్తవుడు. ఎంత బాధాకరం. తల్లినే ఏడిపించి గొలుసులేటి కట్టేసి లోపల పడేసావంటే నీ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు పటపట కొరుకుతుందరనే శిక్ష మీకు వర్తిస్తుందయ్యా. చాలా జాగ్రత్త. ఎక్కడ చేశాను ప్రభువా నేను తప్పు అంటే ఇక్కడే చేసావు నువ్వు, మొదటిలోనే చేసావు నువ్వు. వాగ్దానములతో కూడా ఆజ్ఞల్లో మొదటిది అన్న ఆజ్ఞనే నువ్వు వదిలేశావు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటను చూస్తుంటే నా గుండెలు పగులుతున్నాయి. ఓకే, మొదటిగా ఏమి చేయాలి? తల్లిదండ్రులను చూడాలి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఆ యొక్క ఎఫెసీలో ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. రెండవదిగా ఏమిటంటే సహోదరులను ప్రేమించాలి. ఎవరిని? సహోదరుల్ని, రక్త సంబంధులని. ఈరోజు రక్త సంబంధులు దూరమైపోతారు. ఆ ఇంట్లో అన్నదమ్ములు 4-5 ఉంటే ఆ 4-5 కూడా పడదు ఒకరికి ఒకరికి. ఎవరు వారు? క్రైస్తవులే, వాక్యం తెలిసిన వారే. సహోదరులు ఐక్యత కలిగి నివసించడే ఎంత మేలు, ఎంత మనోహరము అని కొన్ని వందల సార్లు విన్నవారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడే ఎంత మేలు, ఎంత మనోహరము కొన్ని వందల సార్లు వాళ్ళ జీవితంలో బైబిల్ని చదివిన వారు. కానీ ఐక్యత రాదు. కారణం ఏమిటో తెలుసా? సంపదే. సంపదలోనే, పంపకాల్లోనే. ఒకడికి ఎక్కువ వస్తే ఒకడికి తక్కువ ఉంటే, ఒకటి సంపాదన ఎక్కువ ఉంటే వాడికి తక్కువ ఉంటే అన్నీ చెప్పి ఒకరి మీద ఒకరు ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన బారేసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ కానికేదో తగలేసి చెప్పుకోవాల్సి వస్తే తగలేయడమే అనుకోవాలి. విలువ లేదు, దేవుడంటే భయం లేదు. ఆ కానికేదో పడేసి అక్కడ నా గురించి కూడా ప్రార్థన చేయండి అనడం, అది వింటున్న సంఘంలో ఆ సేవకునికి తెలిసినా అదేమి చేసినా నలిగిపోతూ వారిని ఏమీ అనలేక ఉండేటటువంటి స్థితి ప్రస్తుత సంఘాలలో దేవుని యొక్క సేవకులకు ఏర్పడిందండి. ఎందుచేతనంటే వారిని గట్టిగా చెప్పేటటువంటి స్థితి లేకపోతాము. ఎందుకంటే వారు సంఘంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాటిని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ సహోదరుల ప్రేమ ఉండదు, అమ్మ నాన్నలను చూసే బాధ్యత ఉండదు. వారి పిల్లలు బాగుండాలి. పెద్దవాడు బాగా చదువుతున్నాడు, చిన్నవాడు బాగా చదువుతున్నాడు, పాప బాగా చదువుతుంది, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. నువ్వు చేసే, అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, నీవు ఏమి విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. నీ అమ్మా నాన్నలు విత్తలేవు, నీ అమ్మా నాన్నను చూడని విధానం నువ్వు చేసావు, నీ బిడ్డలు కూడా నిన్ను చూడరు.
లైన్లో వచ్చేదే వరుస ఇది. ఇదేమి కొత్తది కాదు. నీ బిడ్డలను నువ్వు చూడలేదు, నీ తల్లిదండ్రులను నువ్వు చూడలేదు, నీ బిడ్డలను హైలైట్ చేస్తున్నావు. రేపు నీ బిడ్డలు యవ్వన కాలంలోకి వస్తారు, యవ్వన కాలంలోకి వచ్చి నీ బలం తగ్గుతుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. నీ కళ్ళ ముందే ఎంతోమంది నా దగ్గర ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారండి. అలా నేను చేసిందే నాకు వస్తుందిలేండి డాక్టర్ గారు అని అన్నవారు ఉన్నారు. నేను చేసిందే నేను అనుభవిస్తున్నానండి అన్నవారు ఉన్నారు. ప్రియమైన వారలారా, అంత మాత్రాన వారిని మరలా మనం కాదు కానీ, సరేలేండి జరిగినది ఏదో జరిగింది. దేవుని వైపు ఇప్పుడైనా చూడండి. నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా, నీ దగ్గర చేర్చుకో ప్రభువా, నా ఆత్మను చేర్చుకొని నాకు నిత్య శిక్షణను తప్పించు ప్రభువా అని చెప్పి ఆయనకి ప్రార్థన చేయండి. అదే కావలసింది. చేసినవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోనండి ఇప్పుడైనా. అంతకంటే మేము చెప్పేదేమీ లేదు. అంతేలే, నువ్వు అలా చేసావు కాబట్టి అలాగే వచ్చిందిలేని చెప్పవలసిన పని లేదు. మనం ఏదైనా సరే వాక్య ప్రకారంగా చూపించాలి, వాక్య ప్రకారంగా వారిని నడిపించాలి. వాక్యంలో వారు నేర్చుకొని బలపడి ఆ యొక్క ప్రేమను వారు కనుబరచాలి. అది కావలసింది. అందుకే సహోదరులను ప్రేమించాలి. 1 యోహాను 3వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం, ఆయన ఆత్మ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలనన్నదియే. ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు ప్రేమించాలి. ప్రభు అదే చెప్పాడు. మిమ్ముల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించకండి, మిమ్ములను ప్రేమించిన వారినే మీరు ప్రేమించకండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి. సహోదరులే కాదు, ఇప్పుడు సంఘంలోకి వస్తున్న మీరందరూ కూడా ఎవరి సహవాసం అండి? దేవుని యొక్క సహవాసంలో ఉన్నామండి. మేము ప్రభు యొక్క సహవాసంలో ఎదుగుతున్నాం. ఎవరండి మీ సేవకులు? మూర్తి గారండి. మంచిది మంచిది, చాలా బాగుంది. మీరెక్కడ సేవకులండి? మీరెక్కడ సహవాసం అండి? ఫలాని వారి సహవాసం. ఆ సహవాసంలో ఎదుగుతున్నాం. ఆ సహోదరులు ఎవరండి? కొంచెం వాక్యానికి భిన్నంగా ఉన్నవారండి. వారిని మేము ప్రేమించమండి. అప్పు ఎందుకని ప్రేమించరు? వారిలో కొంత భిన్నంగా వాక్యం ఉండవచ్చు, సిద్ధాంతపరంగా కొన్ని తేడాలు ఉండవచ్చు, సిద్ధాంతపరంగా కొన్ని తేడాలు ఉండవచ్చు, వాక్యంలో కొంచెం వాళ్ళకి మనకి తేడా ఉండవచ్చు. నీ పరిపూర్ణమైన వాక్యం అని నువ్వు అనుకోవచ్చు, మేము కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా చదువుతున్నాను వారు అనుకోవచ్చు. ఏ సహవాసంలో వారు ఎవరు కూడా విడిచిపెట్టుకోలేరు. లోతరన్న వారు వారిది విడిచిపెట్టుకోలేరు, బ్యాప్టిస్ట్ వారు వారు విడిచిపెట్టుకోలేరు, భక్త సింగ్ గారు వారు విడిచిపెట్టుకోలేదు. ఎవరు కూడా ఎవరెవరు సహవాసాలు విడిచిపెట్టుకొని రారు. అందరినీ ప్రేమించాలి. మాది గొప్ప సహవాసం, మాది గొప్ప సహవాసం అనుకొని సహోదరులు ప్రేమ పోతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సహోదరులు ప్రేమ పోతుంది. మేము వాక్యానుసారమైన జీవితం, మేము వాక్యానుసారమైన జీవితం, మేము చాలా బాగా పకడ్బందీగా ఉంటాం, నిష్టగా ఉంటాం. కావచ్చు, ఉండు, కాదనను. ఎదుటి వారిని తృణీకరించి, ఎదుటి వారిని గాయపరిచి ఆ సహోదరుని చేర్చుకోలేని విధంగా అవసరం లేదు. అసత్యమైన బోధ ఓకే, అసత్యమైన బోధ అయితే బోధ విషయంలో ఒక మాట కూర్చొని మాట్లాడుకొని అక్కడితో విడితే, అంత మాత్రాన వారిని ద్వేషించకండి. అందుకే వారి నుంచి తొలగిపోండి అన్నాడు. వారితో ఎక్కువ సహవాసం చేయకండి. సహవాసం చేయనంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు. వారిని ప్రేమించాలి, వారి సత్యంలో నడవాలనేటువంటి విధంగా కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. అంతేగాని మనమే ఇన్ని డెనామినేషన్స్ పెట్టుకొని తోటి సహోదరుని ప్రేమించకుండా పోతే, వారిని ద్వేషించుకుంటా పోతే, ఈ విధంగా వాక్యం ఉందని చెప్పేసి ఆ విధంగా మనం చూసుకుంటా పోతే అది చాలా ప్రమాదం. ఒక చోట దేవుని యొక్క వాక్యం జరుగుతూ ఉంది. వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సహోదరులు వెంటనే తప్పు చెబుతున్నాడు, ఇతను తప్పు చెబుతున్నాడు, ఇతను తప్పు చెబుతున్నాడు అని ఆయన అన్నారు. అది కాదు సమయం, అది అక్కడ సమయం కాదు. కూడనివ్వండి, జరగనివ్వండి. వేరే సమయంలో, ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూర్చోండి, మాట్లాడండి. బ్రదర్ ఇలా మాట్లాడారు, ఇది వాక్యానికి విరుద్ధం కదా,
దీన్ని మీరేం చేస్తుంటారు? విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ద్వేషాన్ని పెంచుకొని ప్రభు నామానికి అమాను తెస్తున్నారు. ప్రభు మహిమ ఇది. ఏ విధంగా మీరు సహోదరుల్ని ప్రేమిస్తున్నారు? సహోదరుల్ని ఎలా ప్రేమిస్తున్నారు? అసలు సహోదరుని ప్రేమించకపోతే ఇక నీ సంఘంలో వాళ్ళే నీకు సహోదరులైతే, నీ ఇంట్లో వాళ్ళే నీ సహోదరులైతే, నీకు కావలసిన వాళ్ళే నీకు సహోదరులైతే, నీకు రోజు పాలు పట్టుకొచ్చేవాళ్ళు, లేకపోతే పెరుగు పట్టుకొచ్చేవాళ్ళు, లేకపోతే నీ కానుకలు ఇచ్చేవాళ్ళే నీ సహోదరులైతే నీది నిజమైన సహోదర ప్రేమ కాదు. నీది నిజమైన సహోదర ప్రేమ కాదు. అందు గురించి సహోదరుల్ని ప్రేమించాలి, అమ్మా నాన్నలను ప్రేమించాలి, వారిని బాగా చూడాలి. తోటి సహోదరులను ప్రేమించాలి, వారిని బాగా చూసుకోవాలి. అప్పుడే మనము భూమి మీద దీర్ఘాయుష్యతులమైతాం. అంతేకాదు, ఇటువంటి వారు తప్పనిసరిగా మరి దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా కలిసి ప్రతి పునరుత్థాన దినాన ప్రభువుని స్తుతించేవారై ఉండాలి. అదేమిటది? అపోస్తల కార్యాలు. అది ఏమిటది? మనము చదువుకున్నటువంటి వాక్య భాగం. అపోస్తల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఇది ఎప్పుడైతే నడిచిందో పైవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సహోదరుల్ని ప్రేమించడంలో విఫలులు అవ్వలేదు, అమ్మ నాన్నలు చూడడంలో విఫలులు కాలేదు, అన్నీ సక్సెస్ అయ్యాయి. అప్పుడే ఎక్కడికి రావాలి? దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం రావాలి. ఒకవేళ అలా చేయకపోతే ఆరాధన మానేయండి. ఇదే నేను చెప్పే వాక్యం. అమ్మా నాన్నలను చూడకపోతే, సహోదరులను ప్రేమించకపోతే, మేము మా పిల్లలు బాగానే ఉన్నామండి అని నువ్వు అనుకుని చర్చికి వెళ్ళి నీ భార్య నీ పిల్లలు ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించి వస్తే మీ భక్తి వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఇలా ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఈ విధమైన మాటలు విన్నప్పుడు వాటిపై కోప్పడి ఆ వ్యక్తి మీద, సేవకుడి మీద ధ్వజమిచ్చినటువంటి దినాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్త. అందుకోసం ఇక్కడ తప్పనిసరిగా అపోస్తలుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉన్నప్పుడు నీవు అన్ని క్రియలలోనూ చూపించేవాడుగా ఉంటావు. అన్ని వాటిని నువ్వు చూపించి గణపరిచేవాడుగా ఉంటావు. నాలుగవదిగా ఏమిటంటే, సమాజముగా కూడట మానకండి. అసలు సహవాసం అంటే ఏమిటో ఆ సహవాసంలో తప్పించుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి. నడువు నొప్పి వచ్చింది, తగ్గిపోతుంది, తలపోటు వచ్చింది, తల చిట్లుగా ఉంది, గుడికి రాలేను. ఇవన్నీ కూడా అనవసరమైన కార్యం. ఎంతో బాధ అయితే, ఎంతో బలహీనత అయితే, శరీరము సహకరించలేనిదైతే కావచ్చేమో కానీ నీవు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వినడానికి తలపోటునే కారణంగా, మనసు బాగోలేని కారణంగా, ఏదో కారణం చెప్పి నువ్వు దేవుని సన్నిధిని ఎగవేయటం ఎలా? ఒక ఆయన ఇలాగే అన్నాడు. ఏమని అన్నాడంటే, మనసు బాగోకుండా దేవుని సన్నిధిలో ఏం కూర్చుంటానండి? మనసు బాగోకుండా దేవుని సన్నిధిలో ఎలా కూర్చుంటానండి? మనసు ఎక్కలేదండి. దేని గురించి ఎక్కలేదు? దేని గురించి నీకు మనసు ఎక్కలేదు అంటే ఆ సేవకుడే, ఆ పెద్దే. అందుచేత ఆయనతో నిన్న ఏదో మాటలు వచ్చాయి, అందు గురించి నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాల్సి వస్తే. అది ఏదైనా ఉంటే ప్రభు దగ్గర వేడుకో. అతను నిన్ను బాధించాడు కానీ నువ్వు అతన్ని బాధించలేదు కదా. నేను చెప్పింది అదే. అతడు నిన్ను బాధించాడు కానీ నువ్వు అతన్ని బాధించలేదు కదా. నిన్ను బాధించినప్పుడు నువ్వు వెళ్ళి ప్రభు దగ్గర వేడుకో. తప్పనిసరిగా ప్రభు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అప్పుడే నీవు దేవునికి ఇష్టమైన వాడవుగా ఉంటావు. అంతేగాని అది కాకుండా నీ సొంత నిర్ణయాలతో,
దాన్ని పగగానో ఈర్ష్యగానో ద్వేషంగానో పెట్టుకొని నువ్వు చర్చి మానేస్తే ఎవరికి అది? నీకే. అతను అన్నాడు, అతనిది ఓకే. అందుకే సమాజముగా కూడడం మానకండి. హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అవును ప్రియులారా, ఒకరినొకడు పురికొల్పవలని. ఎందుకు మానవద్దు అన్నాడు ఇక్కడ? కొందరు మానుకొనుచున్నట్టుగా చాలా మందిని మానేస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మీరు సమాజంలో కూడుకోవడం వల్ల ఒకరి ప్రేమలు ఒకరు పెరుగుతాయి, ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుంటారు, ప్రభువుకి మహిమ కలిగేలాగా బ్రతుకుతారు. ఒక సహోదరుడు సహవాసంలో దిగ్గాలుగా ఉన్నాడు. మన సంఘం కాదు, వేరే వారిది మరి చెప్పుకోవలసి వస్తే వారు లూథరన్ వారు. సహవాసంలో ఉన్నప్పుడు, ఆయన దిగాలుగా ఉన్నప్పుడు సంఘంలో అతన్ని ఏమనుకుంటా, నాకు తెలిసి ఆ మేలు పొందిన సహోదరుడు నాకు చెప్పారు. దిగాలుగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటి అలా ఉన్నారంటే, ఏమీ లేదండి అన్నాడట. ఆ సాయంకాలమున ఏమిటి అలా ఉన్నావని అడిగిన సహోదరుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి చాలా కొంచెం అనీజీగా ఉన్నారు, ఏదో ఆలోచనలో ఉన్నారు, ఏంటండి అని చెప్పేసి అడిగితే, అప్పుడే ఏమీ లేదండి, బాబుకి ఫీజు కట్టాలి, అది ఆడి చదువు ఆగిపోయేలా ఉంది, అది కట్టాలంటే సామాన్య విషయం కాదు, నాకు రావాల్సింది రాలేదు, అందుగురించి దేని గురించి ఆలోచిస్తున్నాను, ఎంతేమిటి అని చెప్పేసి అడిగినప్పుడు, ఒక 70,000 అండి, చాలా అమౌంట్ అని చెప్పినప్పుడు, దీనికే నా దగ్గర ఉంది అన్నాడు. ఎవరంటారండి చెప్పండి? అసలు ఇంతమందిలో ఇప్పుడున్నటువంటి వారిలో దానికేనా? నా దగ్గర ఉన్నది, తీసుకోండి, తర్వాత వచ్చిన తర్వాత చూద్దాంలే. గుండె బరువు ఏమైంది? తగ్గిపోయింది. టెన్షన్ తగ్గిపోయింది. ఎవరు వీరు? దేవుని పిల్లలు. 70,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, తీసుకుని వెళ్ళి ముందు కట్టండి. ఆయన ఆలోచించాడా? ఇది ఇస్తాడో ఇవ్వడో అనుకుంటే ఇవ్వగలడా? ఇవ్వలేడు. 70,000 మనకే. ఒకవేళ భార్యతో ఆలోచించిన భార్య అంటది, అంత డబ్బు ఎందుకండి, మనకేమిది అవసరం ఉంటుంది, అంతే అంతే ఆగిపోతుంది. అంటే వాక్యాన్ని నెరవేరుస్తున్నామా మనం? ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? నాదైతే అదే ధోరణి. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడికి వెళ్ళారు. ఆ బ్రదర్ నాకు చెప్పాడు, బ్రదర్ ఇలాగ చేశారు మళ్ళా బ్రదర్. నేను నిజంగా ఏంటి అనుకున్నాను, దేవుని ప్రేమ ఎంత గొప్పదా? అవును, దేవుని ప్రేమ ఎంత గొప్పదా? ఇలా ఉంటుందా అంటే ఉంది. అక్కడ జరిగింది. ఆ ఉదయాన్నే వెళ్ళారు, ఆయన అది కట్టారు. ఆ బిడ్డ చదువుకి బ్రేక్ అవ్వలేదు, ముందుకు సాగిపోయారు. ఆ 3వ రోజునే తనకి అమౌంట్ వచ్చింది, పట్టుకుని వెళ్ళి ఇచ్చారు. అబ్బే ఇప్పుడే ఇచ్చేస్తారా బ్రదర్, నాకు ముంచని తర్వాత ఇద్దరు, కానీ ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, నాకు ఇప్పుడేం లోటు లేదు అని చెప్పేసి వారు అంటుంటే, లేదు మీరు నాకు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని ఇచ్చారు, మరి మళ్ళా వచ్చింది కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. చూసారా ఏ విధమైన ప్రేమ ఇది? ప్రియులారా, జరిగిన సంఘటనలో ఆ ఇన్సిడెంట్లు మీకు చెబుతున్నాను. ఎందుకంటే రక్షణను నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కార్యాలు మనం చేయాలంటే, రక్షింపబడిన వారు అని నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టి ఈ సందేశం ఇస్తున్నానంటే, రక్షించబడిన వారు ఇలా బ్రతకాలి, ఇలాంటి బ్రతుకును చూపించాలి. లేనప్పుడు ఏమంటాడు? ప్రార్థన చేస్తాడు, ఆ సహోదరునికి ఆ పని అయ్యేలా చూడండి ప్రభువా. అది కూడా మేలుకరమైనదైతే, అది దుర్వ్యాపారం కాకూడదు, వేరే వ్యాపారం కాకూడదు, వేరే రకం కాకూడదు, అది అతనికి ఉపయోగపడేదై ఉండాలి. అంతేగాని
అది దుర్వ్యాపారంగా చేసేదానికి ఎవరు కూడా, ఏ సహోదరుని కూడా అడగొద్దు ఎవరు కూడా. విలాసవంతమైన జీవితం కోసం, ఏ సహోదరుడైనా అనుభవించుకోవడం కోసం, వాటి కోసం వెళ్ళి ఏ సహోదరుడి దగ్గర అడగండి. ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు, బిడ్డల భవిష్యత్తు గురించో లేకపోతే కుటుంబం గడవలేని స్థితిలోనో ఉన్నప్పుడు ప్రభువు కూడా ఆయన చేస్తాడు. ఒక సహోదరుని అడగవలసిన పని లేదు. ఆ సహోదరుడు అడిగాడా? ఆయన కేవలం ఏంటి బ్రదర్ అలా ఉన్నారని అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు వెంటనే నా దగ్గర ఉన్నది అన్నాడు. సంఘ సహవాసంలో వాళ్ళు కాబట్టి, సంఘంలో ఎదుగుతున్నవారు కాబట్టి, అందు గురించి ఆ విధమైనటువంటి ప్రియులరా ఆలోచన చేయండి. అందుక మనమందరము సమాజముగా కూడుకొనటం మానుకోవద్దు. అందులో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని ప్రేమ వెల్లడిపరుస్తుంది. మీరే కదా ఆ సత్తుపల్లిలో ఒక అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు తొందరగా మీరు చేశారు. ఎక్కడ సత్తుపల్లి, ఎక్కడ సంఘం, ఎవరు వారికి తెలియదు. ఎంతో కొంత మనకు తోచినదంతా చేసాము, అక్కడి నుంచి పంపించాం. ఎవరి ద్వారా? సమాజముగా కూడుకొని ఉండి ప్రభువుని స్తుతించడం ద్వారా, ప్రభువుని గణపరచడం ద్వారా ఈ కార్యం జరిగింది, కానీ మరొక రకంగా కాదు కదా. కాబట్టి సమాజముగా కూడుకొని ఉండడం మానకూడదు. చాలా గొప్ప విషయం. సంఘ సహవాసం కలిగి ఉండాలి, అది గొప్ప విషయం. అందుకే అపోస్తల బోధలోను, సహవాసములోను, రొట్టె విచ్చటలోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగక మనము చేస్తూ ఆ యొక్క ముందుకు సాగుతాం. ఇంకొకటి ఏమిటంటే, మరొకటి శరీరాశలను విసర్జించాలి. ఏంటండి? శరీరాశలు. ఎందుకంటే మనుషుల్లో పాపనైజం ఉంటుంది, అది పోదు. ఈ బ్రెయిన్ ఉందో చూసావు, ఈ బ్రెయిన్ కీడును కూడా ఆలోచిస్తుంది, ఒక్కొక్క కీడును కూడా చేయమంటుంది, లేకపోతే చెడుగును చేయమంటుంది. అందుకే మనము శరీరాశలు విసర్జించి అలాగే లోకాన్ని ద్వేషించే విధంగా ఉండాలి. అది అందుకే చూడండి, 1 యోహాను పత్రికలో ఏమన్నాడు? 2వ అధ్యాయము 16వ వచనములో, యోహాను 1 పత్రిక 2:16లో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఎన్నోసార్లు ఈ 3 వాటి గురించి మాట్లాడుకున్నాం, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటిని చంపాలి. శరీరాశను చంపాలి, నేత్రాశను చంపాలి, జీవపు డంబాన్ని చంపాలి. ఇది కొనసాగితే దేవుడు మొట్టికేయేస్తాడు, పడేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పడేసిన తర్వాత అప్పుడు లేపుతాడు కూడా. అది ఎందుకు నాలో చావలేదు అనే ఆలోచన కలిగిస్తాడు దేవుడు. అవి ఎందుకని వాటిని నేను దాని నుంచి దూరంగా లేకపోతున్నాననే ఆలోచన కలిగిస్తాడు దేవుడు. అందు గురించి చాలా ప్రమాదం. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ 3టిని జయించాలి. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. అసలు చెప్పుకోవాల్సి వస్తే యేసుక్రీస్తు పొందుకున్న తరువాత మనము ఏమై ఉన్నామన్నాము? యోహాను సువార్త తీయండి, 1వ అధ్యాయము. యేసుక్రీస్తును పొందుకున్న తర్వాత మనం ఏమై ఉన్నాము? 13వ వచనము చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. మనం ఎప్పుడైతే పుట్టామో ఒకవేళ అటువంటి ఆలోచనలు వస్తే వాటిని ఏం చేయాలి? మనం చంపేయాలి. శరీరాశ కలిగిందా? శరీరాశ అంటే అనేకం ఉన్నాయి. వాటిని చంపేయాలి, తలెత్తకుండా చూడాలి, వాటిని అక్కడితో కంట్రోల్ చేయాలి. ఒకసారి ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడుతూ ఉన్నప్పుడు, తన శరీరం మీద ఆశలు కలిగేటప్పుడు, నువ్వు క్రైస్తవుడి, బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, ప్రభు సంఘంలో నడుస్తున్నావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు అని వెంటనే వచ్చి న్యూట్రల్ చేసే విధానంగా దేవుని యొక్క వాక్యం నరుక్కుంటూ రావాలి నిన్ను. అప్పుడే ఆ పని ఆగిపోతుంది. అక్కడే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టగలవు. చాలా జాగ్రత్త సుమా.
అందుకే కదా పౌలు గారు ఏమంటాడు దేవుని యొక్క వాక్యంలో, మరణమునగు లోనగు ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోనగు అంటే రక్షించబడ్డా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది, అగ్నిగుండానికి తీసుకువెళ్తుంది, నిత్య శిక్షకు తీసుకెళ్ళిపోతుంది. నువ్వు రక్షించబడ్డావా? చాలా మంది ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారా? నువ్వెంత బైబిల్ అంత గొప్పవాడువా? వాళ్ళు అలా లేరా? వాళ్ళు ఇలాగ లేరా? వాళ్ళందరూ ఎలా చేశారు అనే స్త్రీ ఆమె. సామెతల గ్రంథంలో అట్టి స్త్రీల గురించి కూడా మాట్లాడాడు. అందు గురించి పడిపోకు, జాగ్రత్త పడు. ఆ చూపులతో పడిపోకు, ఆ మాటలతో పడిపోకు, ఆ చేష్టలతో పడిపోకు. వెంటనే సంఘం గుర్తు రావాలి, సంఘ విశ్వాసం గుర్తు రావాలి, సంఘ సేవకులు గుర్తు రావాలి, సంఘ సువార్తికులు, ఆయన ప్రకటించే పత్రికలు, పనిచేసే విధానం అన్నీ గుర్తు వచ్చినప్పుడు అవి ప్రక్కన పడేస్తావు. అది ప్రక్కన పెడతావు. ప్రభువా మళ్ళీ అటు చూడనయ్యా, అటు చూడనయ్యా, నీవిచ్చే రక్షణ నేను పోగొట్టుకోలేనయ్యా, ఆ శిక్షకు నేను వెళ్ళలేనయ్యా, అగ్ని ఆరదు పురుగు చావదని అగ్నిగొండం, ఆ వేదన నేను భరించలేనయ్యా, నన్ను క్షమించు ప్రభువా. అట్టి మనసు రాకుండా, అట్టి తలంపులు రాకుండా నిలబెట్టు ప్రభువా అని చెప్పి, ఎప్పుడైతే సంఘంలో సహవాసంలో నువ్వు బలంగా ఉంటావో, నువ్వు అందుకే సహవాసాలు మానవద్దు. సంఘ సహవాసాలు, నియామక కూడికలు, విశ్వాసులతో సాంగత్యం ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎదుగుతూ బలంగా ఉండండి, అంతేగాని దూరంగా పారిపోకండి. అందుకే అక్కడ మనము వీటిని విసర్జించాలి. అంతేకాదు మనకున్న దానిలో తృప్తిగా ఉండాలి. ఏముంటున్నారు దానిలో? ఇక్కడే గొప్పగా ఉంటుంది. ఏమిటది? ఉన్నదానిలో తృప్తి, ఉన్నదానిలో తృప్తి. ఉన్నదానితో తృప్తి పడిన వాడు ప్రభువుకి విధేయుడై ఉంటాడు. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 13:5 ఏమన్నాడో, ధనాపేక్ష లేని మనసు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏమి ఆపేక్ష? ధనాపేక్ష లేని మనసు కలిగిన వారై, ధనాపేక్ష లేని మనసు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము. చాలా ఒక ఇంట్లో పెద్ద వయసు వారు పెన్షన్ వస్తుంది. ఆ ఇంట్లో పెన్షన్ ముగ్గురికి వస్తుంది. ఆ ముగ్గురికి వస్తుంది 3, 4, 12,000 రూపాయలు వస్తుంది. ఈ 12,000 రూపాయలు మొత్తం వచ్చేసరికి, ఇది వరకు చర్చికి వెళ్ళేవారు, బాగా ఉండేవారు, విశ్వాసం ఉండేవారు. ఆ మొన్న నుంచి కావాలి, పోయిన సంవత్సరం నుంచి కావాలి. ఈ 12,000 వచ్చేసరికి ఏమైందంటే చర్చ మానేస్తారు ముగ్గురు కూడా. ఆ సేవకుడు చెప్పాడు నాకు, ఆ సంఘ సేవకులు చెప్పారు, ఆ ముగ్గురు కూడా ఏం చేశారు, ఇక చర్చ మానేశారు. చర్చ మానేస్తే సాయంత్రంకి వచ్చేసరికి, సాయంత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్క బాటిల్ తెచ్చుకోవడం చక్కగా, పెద్ద వయసు కదా వీళ్ళది. ఇక చర్చ మానేశారు. ఇదివరకు ఎంతో విధేయతగా ఉండేవారు, ఎంతో బాగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలమైందా లేదా? ఆ 12,000 ఒకే ఇంట్లోకి రావడంతో, ఒకే చోట ఉండడంతో, అంటే 3 కుటుంబాలు అయినా దగ్గర పేదోళ్లే కాబట్టి ఉండటంలో ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు మానేశారు, దేవుని విడిచిపెట్టారు. సమృద్ధి వచ్చింది. అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏదో కూర ఉందా లేకపోతే ఏదో అడిగేవాళ్ళట. ఇప్పుడు అదేమీ లేదటక, బాగుంది. రేషన్ వస్తుంది, కావలసిన సరుకులు సరిపోతున్నాయి. ఏం ఎగిరిపోయింది? అందుకే ఉన్నదానితో తృప్తి పొందే విధముగా ఉండాలి. వాళ్ళు వచ్చింది పోయింది ఆ తృప్తి. ఏ తృప్తి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా? గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మాకు సమృద్ధిగా 12,000 రూపాయలు వస్తున్నాయి, అందరం కూడా చాలా బాగా ఉన్నాం, అందరం కూడా చాలా బాగా ఉన్నాం. ఇంతకీ ఏమిటంటే, ఇంకా జరిగిన విషయం ఏంటంటే ఆ సేవకుడు చెప్పింది నవ్వు వచ్చిందనమాట. ఆయన అన్నాడంట, నాకేమన్నా ఒక 10,000 రూపాయలు ఉంటే కావాలని ఏదో అడిగాడంట. ఏమన్నా అడుగుతున్నానని చెప్పి ఆ సేవకుడు ఏదో. అప్పుడు వీళ్ళు అన్నారట, ఇతను అందులో ముగ్గురు ఒక యూనిట్ వెళ్ళాం,
అతను అన్నాడట, ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? ఒకరి దగ్గర ఉన్నాక నేను పట్టుకొస్తానండి, 5 రూపాయలు ఉండేయండి, ఇస్తారండి, తెమ్మంటారండి. ఎవరు వీళ్ళే ఈ సంవత్సరంలో ఎంత అయిపోయింది వీళ్ళది ఆదాయం? వీళ్ళ సంవత్సరంలో ఎంత అయిపోయింది? ఇలా దాచేస్తున్నారు, ధనవంతులు అయిపోతున్నారు కొద్ది కొద్దిగా. ఉండొచ్చు వాళ్ళ దగ్గర 25,000 ఉందేమో, సరిపోద్ది. 25,000 ఖర్చు పెట్టిన 25,000 దాచుకున్నారు. దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? 5 రూపాయలు వడ్డీ ఇస్తారండి పాస్టర్ గారు, పట్టుకురమ్మంటారండి. ఈయనకి సౌండ్ లేదు, ఈయనకి పాస్టర్ గారికి. మీరు మీ ఎవరండి, మీకు ఎవరు ఇస్తున్నారు అంటే 5 రూపాయలు అంటే 5 రూపాయలు అలాగే ఇతనే ఇస్తాడంటండి ఆయన. అక్కడి నుంచి ఆయన నిష్క్రమించాడులేండి. పాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చేసాను అన్నాడు. అందుగురించి అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటంటే, ఒక మనిషికి తను వెచ్చించే విధానం ఏం చేస్తుంటే దేవుని దూరం చేస్తుంది, తర్వాత ఆ యొక్క మనిషికి ఏమిటి సంతోషాన్ని సమాధానాన్ని తీసివేస్తుంది. అయితే వీళ్ళ సమృద్ధి ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి ఇది సంతోషం అంటున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభు ఆనందం పోయింది, ప్రభువులో ఉన్న సహవాసం పోయింది. అందుకే చాలా జాగ్రత్త. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తిగా ఉండండి. తర్వాత ఎదుటివారికి మేలు చేస్తూ ఉండండి. ఎవరు? రక్షణలో కొనసాగేవారు. రక్షణలో కొనసాగేవారు ఏం చేయాలి? ఎదుటివారికి మేలు కూడా చేస్తూ ఉండాలి. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. ఏమన్నాడు ఇక్కడ? మేలు చేయుట యందు విసుకక యుందుము. మేలు చేశారు, వాడు మళ్ళా వచ్చాడు. సర్వసాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, ఒకసారి ఇచ్చిన తర్వాత అక్కడ నేను మొన్న ఇచ్చాను కదా, ఇంక నా దగ్గర ఏమి లేవయ్యా అంటాం. సర్వసాధారణంగా ఎవరైనా. అయినా సరే ఇక్కడ ఏమంటున్నాడంటే, విసుకవద్దు, మేలు చేయటలే ఇసుకోవద్దు. నీకు అది చేశాను, ఇది చేశాను, నీ జీవితమాంతం కూడా చెప్పనవసరంలా. నీకు ఓపిక ఉంటే చేయి, నీకు అంత శక్తి లేకపోతే మానే. అందుకే దానికి విసుకక యుందుము, మనము అలయక మేలు చేశామా తగిన కాలమందు. ఇదేమిటి? ప్రభు చెప్పిన మాటలను బేస్ చేసుకొని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పిన మాటలను బేస్ చేసుకొని పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు ఏమి ఇస్తారో మీరు అప్పుడు పంటను అధికంగా కోస్తారు. మీ ఫలములు అధిక ఫలములు అవుతాయి. మీ దగ్గర మీ పిల్లలకి, మీకున్న వారికి మీరు ఏది ఇస్తారు, కొలబద్ద లేకుండా ఇస్తే అక్కడ మీకు కొలబద్ద లేకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అదే విషయం. అందు గురించి మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేయనివారుగా ఉండాలి, సంతృప్తి పడేవారుగా ఉండాలి. ఒకవేళ ఆ మేలు చేస్తే ఆ మేలు నేను చేశాను, ఆ మేలు నేను చేశాను, ఆడంత గొప్పోడైపోయాడు, నేను ఇచ్చిన డబ్బుతోటి ఆడు గొప్పోడైపోయాడు అనే మాటలొద్దు. ఇది తెగితే నీ విశ్వాసం పాడైపోద్ది. ఇది తగితే నీ విశ్వాసం పాడైపోద్ది. అందుకే చూడండి, మత్తయి సువార్త 6:34 ఏమన్నాడు? మత్తయి సువార్త 6:34 ఏమన్నాడు? నువ్వేదో చేసావు మేలు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యముందున్న నీ చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ కుడి చేతితోడు చేస్తే ఈ ఎడమ చేతికి కూడా తెలియవద్దు. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియవద్దు. మరి ఏమిటండి మనోళ్ళు ఏమిటండి, ఏదైనా చేస్తే ఫోటోలు తీస్తున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు. ఇదిగో ఈ సహోదరులకి ఎంత ఇచ్చాం, ఈ సహోదరులకి ఎంత ఇచ్చాం, ఫేస్బుక్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి. ఇక్కడేమో ప్రభువేమో ఏమి చేసినా సరే అది అక్కడతో ఆగిపోండి. అక్కడతో ఆగిపోయింది. దేవునికి నీకే తెలియాలి, ఇక ఎదుటి వారికి తెలియకూడదు. అదే నీకు ఫలం. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికే తెలియకూడదంటే అసలు అది ఎంత సీక్రెట్ ఆలోచించండి. ఒక సహోదరులు నాకు కవర్ పెట్టి ఇచ్చారు. ఎప్పుడో ఇచ్చినప్పుడు వారు మన సంఘం కాదు, మరెవరో కాదు, వాట్సాప్లో వాక్యం వింటున్నామని చెప్పేసి అక్కడక్కడ కనిపించి ఇచ్చేశారు నాకు.
అని నేను కూడా ఎప్పుడు చూడలేదు. సార్ మీ ఫోన్ ఎవరు మీరు ఫోన్ అంటే ఆ ఫోన్ నెంబరు అప్పుడు ఇచ్చారు, కార్డు ఇచ్చారు ఆయన ఎంప్లాయ్ ఆయన. ఇచ్చిన ఉంచండి ఉంచండి అన్నాడు. ఉంచదాన్ని ఉండేసరికి అది ఏంటి అని నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి మళ్ళీ నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు మీరు సువార్తలకు వెళ్తున్నారు, వాటికి వీటికి వెళ్తున్నారు, నేను నాదిచ్చే కానుకదే, దాని గురించి ఇంకేం అనకండి, అది మీ వ్యక్తిగతంగానే ఉంచుకోండి అని. ఏమి ఇచ్చాడు ఆయన? 5,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 రూపాయలు నా కాదు, నాయన ఎవరంత పరిచయం లేదు, ఆ విధముగా మేము వెళ్తున్నామనేటువంటి విషయం తెలిసి ఆ విధంగా ఆయన ఇచ్చారు. అందుకే ఇక్కడ ఏం చేశాడు? ఎవరికీ తెలియకూడదు, ఎవరికీ తెలియకూడదు. అది నీ కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి, అట్లయితే రహస్యముందని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. అందుకే ప్రతి విషయంలో మనం రక్షణను కొనసాగించాలి అంటే రక్షించబడిన వారు ఏ విధంగా నడవాలో ఆ మాటల గురించి కొంచెం మిమ్మల్ని బలపరచడానికి ఈ మాటలు మేము చెబుతున్నాం. రక్షించబడిన వారు ఏ విధముగా బలముగా నడవాలి, రక్షించబడిన వారు రక్షణను ఎలా నిలబెట్టుకోవాలి అని దాని గురించే. అందుకే ప్రతి విషయంలో మనం కోప్పడకుండా చూసుకోవాలండి. కోపం కూడా మనకి సరికాదు. నాకున్నదైతే బలహీనత, నాకు ఇదొక్కటే మీ ముందు చెబుతున్నాను. ఎందుకో ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్. అదే ప్రభువు దగ్గర కూడా నేను వేడుకుంటున్నాను. మా సుజ్ఞాన్ దగ్గర కూడా ఒక్కోసారి నేను కోప్పడతా ఉంటాను. మళ్ళీ తర్వాత అనుకోండి ఎందుకు వాడి మీద నేను అలా కోప్పడ్డాను. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ కోపపడవచ్చు కారణానికి, అయినప్పటికీ కోపం రాకూడదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అది ఏమై ఉండాలి? కోపపడుడి, పాపము చేయకండి అన్నాడు. కోపపడండి కానీ పాపము చేయకండి, అంతవరకు వెళ్ళకండి. కోపపడండి. ఇప్పుడు మోషే గారు కోపడ్డాడు. వాళ్ళ మంచినీళ్ళు కావాలన్నారు. మంచినీళ్ళు కావాలంటే నీకున్న కర్రతోటి అలా ముట్టు వస్తాయి మోషే అని అంటే, ద్రోహులారా మీకు నీళ్లు కావాలని చెప్పేసి కొట్టాడు. దాంతో ఏమైంది? వెనకబడ్డాడు. దేవుడు మాట అంటే మాటే. మనుషులు అదేదో తక్కువ, నేను ఎంత పని చేశాను, ఈ చిన్న పనే కదా దేవుడు నన్ను తప్పించేస్తాడులే అనుకోవద్దు. దేవుడు ప్రతిదాన్ని తీర్పులోకి తెస్తానన్నాడు. అక్కడ నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా ఎక్కడ తెస్తానన్నాడు? తీర్పులోకి తీసుకొస్తానన్నాడు. అటువంటిప్పుడు ఆయన ఎలా విడిచిపెడతాడు? చెడు నాటలు విడిచిపెట్టాడు కదా. ఈ విషయాన్ని మర్చిపోతాడా ప్రభు? ఎందుకు మర్చిపోతాడు? ముందు అవే కనబడతాయి స్క్రీన్ మీద. మనం వెళ్ళేటప్పటికి ముందు మనం దేనికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే చేశామో అవే కనబడతాయి. అందు గురించి జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. అందు గురించి కోపము చేయవద్దు, కోపపడవద్దు. అందుకే ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 4:26 ఏమన్నాడు? 4:26 ఏమన్నాడు చూడండి, కోపడండి కానీ పాపము చేయకండి, సూర్యుడు అస్తమించు పిమ్మట మీ కోపము నిలిచి ఉండకూడదు. అది విషయం. ఏమనాలి? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి నీ కోపం. సాయంత్రానికి ఏమైపోవాలి? ఇది తగ్గిపోవాలి. కోపం ఉండకూడదు. వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో అనేసాను గట్టిగాను, ఎంత వాక్యం చెప్పాడు, ఎంత కోపడిపోయాడంటే వెళ్ళిపోయాడు. నాకు నిద్ర పడుతుందా? నేను ఏం చేయాలి? మళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగడం అనుకున్నానా? నేను సరైనోడిని కాదు. నా మనసులో కలవరం రేగింది కాబట్టి ఆ సాయంత్రం లోపల వెంకటరెడ్డి గారు ఎక్కడున్నాడని పట్టుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, వెంకటరెడ్డి గారు ఏదో కోపంలో అనేసాను, ఎంత అయ్యి దాన్నే ఉంది డాక్టర్ గారు అంటాడు. అక్కడతోటి మనకి ఫ్రీ అవుతుంది. లేకపోతే అది అలాగే ఉంటుంది. వచ్చే వారం ఆయన మనసు రాదు చర్చికి రావడానికి. ఎందుకు మనసు రాదు? ఏంటి ఇన్ని చెబుతాడు, అంత కోపం ఏంటి ఆయనకి అనే మాట. నా విలువ పోయింది అక్కడ.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కోపపడండి, పాపము చేయకండి. ఒకవేళ కోపం ఉంటే సూర్యుడు అస్తమించే లోపల దాన్ని ఏం చేయాలి? మళ్ళా వెళ్ళి దాన్ని క్షమించమని కోరుకునే విధానము, దాన్ని తగ్గించుకునే విధానము అక్కడ ఏర్పడితే దేవుడు ఇష్టపడతాడు. అంటే రక్షణలో కొనసాగాలి అంటే ఇవన్నీ మనము చేయాలి. రక్షణలో కొనసాగాలంటే ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనం తప్పనిసరిగా చేయాలి, ప్రభువుకి విధేయతగా. అందు గురించి పాపము చేయకుండాని ఇవి అక్కడ చెప్పిన వాడికి ఎదుటికి మేలు చేయాలి, ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. కోప్పడకుండా చూసుకోవాలి. అంతేకాదు మన మాటలు, మన సంభాషణ రుచిగా ఉండాలి. రుచిగా అంటే ఎలా ఉండాలి? దారంటే వెళ్ళిపోతున్నావా, దా వెళ్ళారా కూర్చో మాట అంటది, కూర్చుంటుంది, టీ పట్టుకొచ్చేస్తుంది, వాళ్ళ విషయాలు ఈ విషయాలు చెప్పమంటది. ఇదా రుచికరమైన మాటలు? వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు ఇంకా ఏదో చెబుతూ ఉంటాయి. తనకి ఇష్టం లేని వారి గురించి చెబుతూ ఉంటుంటే ఇంకోటి టీ పట్టుకొచ్చేస్తుంది మళ్ళాను. మొన్న ఇప్పుడు ఏదో అడిగావు కదా, అది ఉంది ఇప్పుడు పట్టుకెళ్ళంటది, ఇంకా ఇంకా ఉబ్బిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇక్కడ చూడండి, సంభాషణ రుచిగా ఉండాలి. కొలస్సై పత్రిక తీయండి, 4వ అధ్యాయంలో ఏమైనా ఉందో చూద్దాం. మన సంభాషణలో రుచికరంగా ఉండాలి. 6వ వచనం, కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనియండి. రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనివ్వండి. అది అంటే దేవుని మాటలతో కలిసిన సంభాషణ అయి ఉండాలి. ఇది దేవుని మాటలతో కలిసిన సంభాషణ అయి ఉండాలి. దేవునితో నడిచే సంభాషణ అయి ఉండాలి. దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తిస్తాలో ఆ విధమైన సంభాషణ కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. అందుకే ఆయన ఉండాలి. అంతేకాదు అందరి ఎడల దీర్ఘశాంతము గలవారంగా ఉండాలి. ఏం శాంతం అది? దీర్ఘశాంతం. అంటే ఎప్పుడు ఒకవేళ అది ఏదైనా ముంచుకొచ్చినట్లు మాట్లాడినా, వాళ్ళు విరుచుకుపడినట్టు మాట్లాడినా నువ్వు ఎలా ఉండాలి? శాంతముగా వినాలి. ఒక ఆయన డాక్టర్ నారాయణమూర్తి గారు ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు, చాలా ఇదిగా వచ్చాడు. ఈయనేమో సిరంజి లోడ్ చేస్తున్నాడు, ఇంజక్షన్ లోడ్ చేస్తున్నాడు. అదేదో మాట్లాడాలని డాక్టర్ గారు గట్టి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రే బాబా నువ్వు అలా కూర్చోరా ముందా అన్నాడు. ఏంటంటే కూర్చోమంటారు అంటున్నాడు. కాదు బాబు కూర్చోరా బాబు, కూర్చోరా బాబు అన్నాడు. మీరు తెల్లగా చేస్తారన్నాడు. వాళ్ళు చేసాడు, ఇచ్చేసాడు, ఈ మాట్లాడి చెప్పేసి 4 సువార్త మాటలు చెప్పేసి మీ దగ్గరికి ఇందుకే రానట్ట వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? కోపంతో వచ్చినోడు, మండిపోతా వచ్చినోడు ఏం చేశాడు? ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి 4 సువార్త మాటలు చెప్పి అక్కడి నుంచి ఏం చేయడు? చల్లబడిపోయి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? ఇక్కడ శాంతాన్ని చూపించాడు. డాక్టర్ నారాయణమూర్తి గారు మీకు అందరికీ తెలిసినాడే. రాత్రి 12 వరకు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ వైద్యానికి లేపి మరి వైద్యం చేసేవాడు ఆయన. ఆ విధముగా అంత సహనం, అంత ఓర్పు, అంత ఉంది. అందుకే ఇక్కడ చూడండి, తెస్సలోనికైలకు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14లో చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14లో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉంటాడు. అది ఏమంటున్నాడు? అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఆ బుద్ధి చెప్పడం ఎలాగా? శాంతముగా చెప్పండి. నరికేస్తాను పొడిచేస్తాను కాదు. శాంతముగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఊతమివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి.
అది అందరి ఎడల ఏం కలగాలండి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం చాలా ప్రాముఖ్యమైనది. దీర్ఘశాంతము చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. కుమారుడు ప్రేమ్ కుమార్, మీరు గమనించారో లేదో, ఇదివరకటి మీద నేను చాలా గమనిస్తున్నాను వాడిని. అన్నీ తగ్గించుకుంటున్నాడు. అన్నీ ఎలా వచ్చింది వీడికి అనేది ఆలోచిస్తే ప్రభువే ఒక్కొక్కటిగా ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. ప్రభు మహిమార్థంగా ప్రతిదీ తగ్గించుకొని, ప్రతిదీ జాగ్రత్తగా విని, జాగ్రత్తగా ఆలోచించి. అవును, ఇదిగైతే ఆలోచన ఉండేది కాదు, దూకుడు ఉండేది, స్పీడ్గా ఉండేవాడు, ప్రతిదానికి గొడవ ఉండేది. ఇప్పుడు ప్రియులరా ఆలోచన చేయి. సంఘం ప్రార్థన, భార్య ప్రార్థన, అందరి ప్రార్థనలో దేవుడు నిలబెట్టాడు. అందుచేత ఇక్కడ ఆ విధముగా ఏమంటారు? అందరి ఎడల ఏం కలిగి ఉండమన్నాడు? దీర్ఘశాంతము కలిగి ఉండండి. దీర్ఘశాంతము అంటే శాంతము వేరు, దీర్ఘశాంతం అంటే ఎప్పుడూ ఉండే శాంతం. ఎప్పుడు ఉంటుంది కాదు. బయటోడికి విసుగుడు వచ్చేస్తుంది. అతనితోటి ఏమో చేయాలంటే విసుగుడు వస్తుంది. అంటే తొందరపడకండి రా అంటుంటాడు. అందుచేత ఏమవుతుంది? విసుగుడు వస్తూ ఉంటుంది అతను చూస్తే. అందుకే దీర్ఘశాంతము గలవారై ఉండండి. అంతేకాదు సహోదరులతో సమాధానంగా ఉండండి. సమాధానం, గొడవలు పెట్టుకోకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24లో చూడండి. గొడవలు పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయడో చెప్పాడు కదా. ఏమన్నాడు? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. అర్పించుము. మొదట వెళ్ళి నీ సహోదరుడు సహోదరుతో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. నీ సహోదరుడితో ఏదో గొడవ పడ్డావు, ఆ గొడవలో అలా కొనసాగించుకొని మాట్లాడడం మానేకు. వెళ్ళి సమాధానపడు. అందుకే ఇక్కడ చెప్పాడు. ఏమంటున్నాడంటే అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి అర్పణను అర్పించు. సమాధానం లేకుండా మనం ఏది చేయకూడదు. ఒక వ్యక్తితో గొడవలు పెట్టుకొని, వాళ్ళతో పగలు పెట్టుకొని, ప్రతీకారాలు పెట్టుకొని, నీ ఇంటికి నేను అడుగు పెట్టను, నీ ఇంట్లో ఏది చూడను, నీ ఇంట్లో నాకు సంబంధం లేదు, ఈ మాటలు క్రైస్తవుడికి తగవు. అలా అయితే వాడు రక్షణను పోగొట్టుకున్నట్లే, రక్షణను విడిచిపెట్టినట్లే. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్త, ఆ విధముగా ఉండాలి. ఇక చివరిగా ఒకటి అంటున్నాను. ఏమిటంటే అది శ్రమలతో ఓర్పు గలవారై ఉండాలి. శ్రమలలో క్రైస్తవుడికి తప్పనిగా శ్రమలు వస్తాయి. క్రైస్తవుడికి ఏమొస్తాయి? శ్రమ. అసలు శ్రమలు లేనివాడు క్రైస్తవుడే కాదు. నాకేం శ్రమలు లేవండి అంటే ఆడు క్రైస్తవుడు కాదు. శ్రమలు రావాలి. శ్రమలంటే ఏంటి? అప్పులు చేసి అప్పులు ఇంటికి వస్తే శ్రమలా? చెప్పండి. నీకు అంత స్థాత లేదు, చేసావు, అంతే కదా అంటున్నాడు కదా. కొంతమంది అంటుంటారు, అప్పులోళ్ళు ఎక్కువైపోయారండి, గోల ఎక్కువైపోయింది, ప్రార్థన చేయండి పాస్ గారు. ప్రార్థన ఏం చేస్తాడు? నువ్వేమో తలకు మించిన అప్పులన్నీ చేసుకొని నెత్తి మీద వేసుకొని, దానికి దేవుడు మాత్రం ఏం చేస్తాడు? దేవుడు ఏమి చేయలేడు. ఏదో ఉంటే తీసేసి దానికి అయిపోవాలి తప్ప నెత్తి మీద పెట్టుకుని దాన్ని ప్రార్థన చేయమనంటే ఏంటంటే నీ సొంత జ్ఞానాన్ని వినియోగించుకున్నావు, ఏదో అనుకున్నావు. ఇప్పుడు ప్రార్థన. అందుకే యాకోబు పత్రికలో అంటాడు 1వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి అధ్యాయంలో, నేను ఎవడైనాను శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఇదేమంటాడు? శోధనని, నాకు శోధన అంటాడు వీడు. పైగా ఇది శోధన అంటాడు, ఇబ్బందులు అంటాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటాడు. నీకు నువ్వు చేసుకొని నువ్వు శోధించబడటం ఏంటి? ఎవడైనా నువ్వు శోధించబడుతున్నప్పుడు దేవుని చేత నేను శోధింపబడుతున్నాను అని అనకూడదు. ఎవడైనా శోధింపబడుతున్నాడంటే వాడు దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడి శోధింపబడుతున్నాడు. అంతే కదా. అవుతున్నాడు, శోధించబడుతున్నాడు. అందుకే ఎవడైనా శోధించబడుతున్నట్టు నేను దేవుని చేత శోధించబడుతున్నాను, నాకు ప్రార్థన చేయండి అనకూడదు.
అందుకే అక్కడ అంటున్నాడు రోమాపత్రిక 12:12లో చూడండి. రోమాపత్రిక 12:12లో నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుగలవారై ఉండండి. అలా ఉంటూ ప్రభుకు మహిమార్థంగా బ్రతకండి. ప్రభువు చిత్తంలో ఉండండి. అంతేగాని ప్రభువుకి వ్యతిరేకంగా మరి బ్రతకండి. అందుకే అనవసరమైన తర్కాలు కూడా పెట్టుకోకండి, జగడమలాడకండి. ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తుందంటే రక్షణను ఆపేస్తుంది, రక్షణలో కొనసాగకుండా మనల్ని నిలిపేస్తుంది. ఇది కూడా చూడండి, వ్యర్థమైన తర్కాలకు దూరంగా ఉండమంటున్నాడు. చూడండి తీతుకు రాస్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో, అవివేక తర్కములు, వంశావళులు, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదాలను, నిష్ప్రయోజనమును, వ్యర్థమైనవి గనుక వాటికి దూరముగా ఉండండి. వాటి జోలికి వెళ్ళకండి. మీకున్న విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. అటువంటి అన్ని తెచ్చుకొని శ్రమలు తెచ్చుకోకండి, ఇరుకులు తెచ్చుకోకండి, ఇబ్బందులు తెచ్చుకోకండి. ఒకటితో ఒకటి జగడమలాడకండి. ఆ జగడమలాటలో కూడా విశ్వాసం పోతుంది, మీ రక్షణ పాడవుతుంది. అందుకే చెప్పాడు 2వ తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 24వ వచనంలో, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేస్తాడు. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికతో శిక్షించుచు జగటమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలా క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ, చాలా క్లారిటీ ఇచ్చాడు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, దేనితో శిక్షించుచు? సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండాలి. సేవకుడు, క్రైస్తవుడు రక్షణను నిలబెట్టుకునేవాడు, రక్షణలో కొనసాగేవాడు, రక్షణను పాడు చేసుకోకుండా ఉండాలనుకునేవాడు. ఇంకా ఫైనల్గా చెబుతున్నా ఒక్క మాట, తెల్ల బట్టలు వేసుకొని మీరు చర్చికి వచ్చారు, రంగురంగుల బట్టలు వేసుకొని వస్తాం. తెల్ల బట్టలు వేసుకొచ్చినప్పుడు కుర్చీ చూసిన వెంటనే ఇలా చూసుకుంటాం. ఎందుకో తెలుసా? కుర్చీకి ఏమన్నా మరకలు ఉన్నాయా? ఎందుచేతనంటే ఈ తెల్ల బట్ట కట్టుకుందంటే ఇక మొత్తం అంతా కొంపైపోద్ది, వెనకాల ఇది అడ్డించుకున్నాడు చూడంటారు. అందుగురించి రక్షణలో కొనసాగిన వాడు, తెల్ల బట్టలు వేసుకున్నవాడు, ఆ తెల్ల బట్టలకు మరకలు పడకుండా చూసుకోవడం అంటే లోకములు ఏది కూడా మన మీద పడకుండా జాగ్రత్తగా ఆ తెల్ల బట్టలను కాపాడుకుంటూ దేవుని దగ్గరకు వెళ్ళే వరకు నమ్మకంగా బ్రతికినవాడు, రక్షణను నిలబెట్టుకున్నవాడు. కాబట్టి ఆ బట్టల్ని కాపాడుకుంటూ ప్రభు మహిమార్థమై మనము ప్రవేశిద్దాం. కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఇదిగో ప్రభువా, మీ బిడ్డలకు మీ వాక్యమును అందించి ఉన్నాను. రక్షణలో కొనసాగే మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి కార్యము చేయండి. రక్షించబడిన వారు ఇలా ఉండాలి, లేకపోతే రక్షణ పోతుంది అనే విషయాన్ని వారు తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఆ రక్షణను విడిచిపెట్టక అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడని మీరు చెప్పిన మాటను ఆచరణ చేసుకొని ప్రతి వారు ప్రభు గురి కలిగి బ్రతకడానికి సిద్ధం చేయమని, వట్టివాడైన నన్ను బలపరచుమని, ఆత్మ సంబంధమైన మాటలు నేను విత్తాను, ఆత్మ సంబంధమైన కార్యము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.